నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగలీస్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ బజ్జీ లేదా ఎగ్ బోండా అని కూడా పిలుస్తారు. పేరు ఏదైనా సరే ఎగ్ బజ్జీ లేదా ఎగ్ పకోడీ చేస్తే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. అందులో ఎగ్తో చేసే స్నాక్ రెసిపీ అంటే మరింత నోరూరించేలా ఉంటుంది. తక్కువ ఎగ్స్తోనే మనం టేస్టీగా, సింపుల్గా ఇంట్లోనే స్నాక్ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ బజ్జీని క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఈలోగా మనం ఎగ్స్‌ని బాయిల్ చేసుకుందాము. ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేస్తున్నాను. ఈలోగా మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్‌లోకి ఒక కప్పు నిండా శనగపిండిని తీసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది బియ్యపిండి కూడా వాడుతూ ఉంటారండి. బట్ మనకు బియ్యపిండి లేకుండానే శనగపిండితోటి క్రిస్పీగా చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనకి బజ్జీ పిండి అనేది లూజ్గా కాకుండా, అలా అని చెప్పి గట్టిగా కాకుండా మనం మీడియంగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనం బజ్జీ వేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఈలోగా గుడ్లు బాయిల్ అయ్యో లేదో చూద్దాము. చూస్తున్నారు కదా, మనం ఎగ్స్ని బాగా బాయిల్ చేస్తున్నాము. ఇవి ఇక్కడ చాలా హార్డ్గా బాయిల్ చేసుకోవాలి. మనం సాఫ్ట్గా కుక్ చేసుకున్నామంటే మనం బజ్జీ వేసుకునేటప్పుడు ఎగ్ అనేది విరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక వాటి మీద ఉన్న షెల్ తీసేయాలి. చాలామంది ఫుల్ ఎగ్తో కూడా బజ్జీ చేస్తూ ఉంటారు. బట్ ఒక్కొక్కసారి ఎగ్లో గ్యాస్ ఫామ్ అయ్యి ఎగ్ అనేది పేలుతూ ఉంటుంది. సో ఇట్లా 2 ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే 4 ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. బట్ 2 ముక్కలుగా వేసి చేస్తే మనం తినేటప్పుడు ఎగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అన్నిటినీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక మనం ముందుగానే కలుపుకున్న పిండిలోకి ఒక్కొక్క ఎగ్ని వేస్తూ ఇలా పిండిని కోట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కోట్ చేసుకున్న ఎగ్ని మనం ఆయిల్లోకి వేసుకుంటూ ఉండాలి. మీకు కావాలి అనుకుంటే మీరు చేత్తో అయినా ఈ ఎగ్స్ని పకోడీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను స్పూన్తో వేస్తున్నాను. స్పూన్తో అయితే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో ఎవరైనా ఈజీగా స్పూన్తో ఈ ఎగ్ బజ్జీని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటినీ ఈవెన్గా కోట్ చేస్తూ ఒక్కొక్కటిగా మనం ఆయిల్లోకి వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఎగ్ బజ్జీ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఎగ్స్తోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అవి బ్రౌన్ కలర్కి వచ్చాయి. మనం ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇక్కడ మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. మొత్తం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త గోల్డెన్ కలర్కి వచ్చాక మనం వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఎగ్ బజ్జీ కాబట్టి ఏదైనా ప్లేట్లోకి టిష్యూ పేపర్ తీసుకొని వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. అలాగే మిగిలిన ఎగ్స్ కూడా ఇలా ఫ్రై చేసుకుందాము. ఒక్కొక్కటిగా వేస్తూ ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఎగ్స్ వేసిన వెంటనే టర్న్ చేయొద్దు. ఒక 5 మినిట్స్ ఉన్నాక టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. లేదంటే పిండి అనేది విడిపోతూ ఉంటుంది. సో చూసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. అలాగే ఇవి కాస్త గోల్డెన్ కలర్కి వచ్చాక మనం వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము.
చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో బయట మనం తినకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.